మనం వారితో కలిసిపోలేదని అంటే మనం ఎన్నికలో ఉన్నాం. హల్లెలూయా. ఎన్నికలో ఉన్నవారు ప్రవాహంలో కొట్టుకొని పోరు. ఎన్నికలో ఉన్నవారు వాక్యంతో నిలబడతారు. నిజమేనా? మరి అతడు నడవగలిగాడు. దేవుడు ఎట్లయితే నడిపించాడో అట్లానే నడిపించబడ్డారు వాళ్ళు. మరి పౌలు గారికి ఆ యొక్క యెరూషలేం ప్రాంతానికి పోతే మరి అతని కొరకు మరణం పొంచి ఉన్నది అని తెలిసినా కానీ అతడు దేని వైపు చూశాడు? ఆయన తండ్రి యొక్క చిత్తం వైపు చూశాడు. ఆయన తండ్రి ఏ విధంగా నడిపించాడో అట్లా నడిచాడు ఆయన. అలాగనే సోదరి, నీ జీవితంలో ఎందుకు పొరపాట్లు జరుగుతున్నాయి? ఎందుకు నీచమైన కార్యాలు జరుగుతున్నాయి అంటే నువ్వు ఆ యొక్క క్రీస్తుకు ఖైదీగా మారనందున, దేవునికి నువ్వు సరెండర్ అవ్వనందున. హల్లెలూయా. సోదరుడా, నీవు కూడా అంతే. నన్ను ఎవరు పంపితిరని నేను చెప్పవలను? నేను ఉన్నవాడను, నేను ఎలాగు చేయగలను? నేను నీతో ఉందును. చిత్తం ప్రభువా, నీవు చెప్పినట్లుగానే ఇదిగో నేనున్నాను. ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఏం చేయాలి? చిత్తం ప్రభువా, నువ్వు చెప్పినట్లుగానే ఇదిగో నేనున్నాను. మరి మోసేలాగా చెప్పే మరి పురుషులు ఎక్కడున్నారు ఈరోజు? లేరు. చర్చిలో హల్లెలూయా చెప్తే నువ్వు నిజంగా మరి చిత్తాన్ని చేస్తున్నావని దాని అర్థం కాదు. చిత్తం ప్రభువా, నువ్వు చెప్పినట్లుగానే ఇదిగో నేనున్నాను. హల్లెలూయా. అట్లాంటి వారు దేవునికి కావాలి. అట్లాంటి స్త్రీలు దేవునికి కావాలి. ఓ మై, అది అతడు ఒక ఖైదీగా ఉన్నాడు. అది ఆయన చూడండి ఎంత మర్యాదగా మరి ఆ అగ్ని మండుచున్న పొద దగ్గర ఎట్లా వెళ్ళాడు ఆయన? మర్యాదగా వెళ్ళాడు ఆయన. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు కూడా ఎట్లా రావాలి? మరి మండుచున్న పొద దేవుని యొక్క సన్నిధి అయితే నీవు వెళ్తున్న మందిరం కూడా దేవుని యొక్క సన్నిధి. నువ్వు మర్యాదతో రావాలి, భయభక్తులతో రావాలి. నువ్వు చెప్పులు విడవాలి, టోపీ అంటే టోపీ విడవాలి, కర్రను పక్కన పెట్టమంటే కర్రను పక్కన పెట్టాలి. దేవుడు వెంటనే మోసే నీ చెప్పులు విడమంటే మోసే సాకులు చెప్పలేదు అక్కడ. వెంటనే అతడు మరి చెప్పులను విడిచాడు. అలాగే మనకున్నదంతా మనం విడుస్తున్నామా? వాటిని పక్కన పెడుతున్నామా? కానీ లేదండి, ఆ విధంగా మనం చేయకుండానే ఆయన చిత్తంలో ఉన్నామని మనము భ్రమపడుతూ ఉన్నాం. కాబట్టి నువ్వు ఆయన చిత్తాన్ని చేయకపోతే నిశ్చయంగా ఒకరోజు విడవబడతావు. విడవబడేది ఎవరు? సంఘశాఖల గురించి నేను మాట్లాడలేను. ఎవరైతే ఆ యొక్క అరణ్యంలో నాశనమైంది ఎవరు? ఎవరైతే మోసేను వెంబడించారో వాళ్ళే నాశనం అయ్యారు. ఈరోజు విడవబడేది ఎవరంటే ఎక్కువ మంది వర్తమానంలో ఉండేవారే. ఎందుకనగా తమ జీవితాన్ని దేవునికి సరెండర్ చేయరు. ఆ యొక్క మోసే వలె తమను తాము క్రీస్తుకు ఖైదీగా సరెండర్ అవ్వరు. పౌలు క్రీస్తుకు ఖైదీగా మారాడు. విలియం బ్రెన్హామ్ క్రీస్తుకు ఖైదీగా మారాడు. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఎత్తబడ్డానికి, మరి ఎత్తబడే ముందు హానోకు ఎలాగున్నాడు? దేవునికి ఇష్టడై ఉన్నాడు ఆయన. నువ్వు ఎత్తబడాలంటే దేవుని యొక్క ప్రతి మాటకు నువ్వు సరెండర్ అవ్వాలి. మరి ఈరోజు ఎంతమంది స్త్రీలు దేవుని వాక్య ప్రకారంగా నేను నడుస్తాను ప్రభు అని ఒక తీర్మానం కలిగి ఉన్నారు? కానీ చాలామంది ఎట్లాంటి తీర్మానం లేకుండా చర్చికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చర్చికి రావడానికి ఒక తీర్మానం లేదు, సమయాన్ని పాటించే దగ్గర తీర్మానం లేదు. సోదరుడా, నీ జీవితంలో ఒక ప్రతిష్టనేది లేకపోతే నీవు ఎత్తబడడం అసాధ్యము. నువ్వు దాన్ని మర్చిపోవడం మంచిది. హల్లెలూయా. కానీ ఇక్కడ మోసే చిత్తం ప్రభు అని అంటున్నాడు. ఓ మై, అతడు ఒక ఖైదీగా ఉన్నాడు. అతడు తన ఉన్నతమైన ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళుచుండేను. ఇప్పుడు అతడు ఒక సైన్యమును ఆజ్ఞాపించుటకు తర్బీదునందెను. ఖడ్గం పైకెత్తి ముందుకు వెళ్ళుటకు తర్బీదునందెను. రథములన్నీ సరైన వరుసలో ఈటెలు పడుచుండగా ఆ విధంగా అతడు జయించుపోవచ్చుండెను. అది అతనికున్న తర్బీదై ఉండెను. కానీ అది ఫరో కొరకు పనిచేసినప్పుడు ఆయన ఆ గుర్రముల ద్వారా, కత్తి ద్వారా ఆయన పని చేయగలిగాడు. కానీ ఇప్పుడు అతడు ఫరో కొరకు కాదు పిలువబడేది, దేవుని కొరకు పిలువబడ్డాడు. దేవుని కొరకు నీ రథాలు ఉపయోగపడవు, నీ కత్తులు ఉపయోగపడవు, నీ యొక్క చదువు ఉపయోగపడదు, నీ జ్ఞానం ఉపయోగపడదు, నీ యొక్క డబ్బు ఉపయోగపడదు. ఇప్పుడు దేవుడు నీ రథాన్ని పక్కన పెట్టమంటాడు, నీ ధనాన్ని పక్కన పెట్టమంటాడు, నీకున్న తెలివిని పక్కన పెట్టమంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మోసేను దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు ఆయన విడిచిపెట్టేశాడు? ఆయన మోసే తనకున్న జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలనుకున్నాడు.
కానీ దేవుడు మానవుని యొక్క ఏది వాడుకోడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మోసేలో ఉన్న యొక్క సొంత జ్ఞానాన్ని తీసేసేదానికి 40 సంవత్సరాల సమయం పట్టింది ఆయనకి. హల్లెలూయా. నీవు ఖాళీ అయ్యేంత వరకు దేవుడు నిన్ను వాడుకోడు. హల్లెలూయా. ఖాళీ అయిన తర్వాత అప్పుడు దేవుడు మోసేను పిలిచి ఉన్నాడు. నీ చేతిలోనిది ఏమిటి అని ఆయన అడిగాను. ఒక కర్ర. కొన్నిసార్లు దేవుడు చేయు కార్యములు మానవ తలంపునకు అపహాస్యంగా నుండును. అతని చేతిలో ఒక కర్రను కలిగి ఉండెను. వేలాడుచున్న గడ్డం, 80 సంవత్సరముల వయస్సు. ఒక గాడిదపై ఆయన భార్య, ఆమె ఒడిలో కూర్చొని ఉన్న చిన్న బిడ్డ. ఆ చిన్న కర్రతో వేలాడుచు ముడతలు పడిన చేతులు గలవాడై కేవలం తన తలను పైకెత్తి చూచుండెను. ఏలైనగా అతడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడను దానిని కలిగి ఉన్నాడు. నీ దగ్గర ఏది లేకపోయినా, హల్లెలూయా, ఈ లోకమనే ఐగుప్తును ఎలా జయించగలవు? నీ చేతిలో ఒక దుడ్డు కర్ర ఉండాలి. దేవుడు మోసేకు ఏ ఆయుధాలు ఇవ్వలేదు, కానీ యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మోసే చేతిలో ఉన్న కర్ర ఏంటిది? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడే నువ్వు జయమును పొందగలవు. నిజమేనా? ఇప్పుడు ఆయన ఎవరైనా ఎక్కడికి పోతున్నావు మోసే అంటే, మోసే ఏమన్నాడు? నేను ఐగుప్తును జయించేదానికి వెళ్తున్నాను. ఒకవేళ నిన్ను ఎవరైనా అడిగితే ఈ వాక్యం ద్వారా నువ్వు ఏం చేయబోతున్నావు అని నిన్ను అడిగితే నువ్వు ఏం చెప్తావు? నేను ఈ ప్రపంచాన్ని జయించబోతున్నాను, ప్రతి వ్యభిచారాన్ని జయించబోతున్నాను, ప్రతి యొక్క హేయమైన కార్యాలను జయించబోతున్నాను, సాతానుడి యొక్క ప్రతి బలాన్ని నేను జయించబోతున్నాను అని చెప్పే ధైర్యం నీకున్నదా? ఈ బైబిల్ను నువ్వు ఎత్తుకొని ఎప్పుడు చెప్తున్నావు? చెప్పలేవు, సిగ్గుపడుతున్నావు. సిగ్గుపడినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా. మోసేకు ఒక సవాలు ఉన్నట్లయితే, ఒక కథన రంగం ఉన్నట్లయితే, ఈరోజు నీకు నాకు కూడా ఉన్నది. మోసేను జయింపజేసింది ఏది? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆ యొక్క సాతానుడి యొక్క ప్రతి కార్యములపైన జయమునిచ్చేది ఏంటిది? అదే యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఆయన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడై ఉన్నాడు. ఆయన ప్రవక్తలు అదే ఉన్నారు, ఆయన బిడ్డలు అదే ఉన్నారు. మరి దేవుడు ఆ యొక్క సాతానుడి పైన ఏమి ఇస్తున్నాడు? ఆయన ఇలాగు రాయబడి ఉన్నది, ఇలాగు రాయబడి ఉన్నది. సోదరుడా, నీ జీవితంలో ఓటమి గల కారణం ఏంటిది? యెహోవా ఇలాగు రాయబడి ఉన్నదనే మాటను వాడక. సోదరుడి, నీ ఓటమి గల కారణం ఏంటిది? వాక్యం ఇలాగు రాయబడి ఉన్నది. హల్లెలూయా. సోదరుడు, నువ్వు ఎందుకు ఎత్తు చెప్పులేసుకోవు అన్నప్పుడు నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పాలి? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అవి ధరించకూడదు. నీవెందుకు మాతో పాటు ఆ బ్యూటీ పార్లర్కి రావు? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, వాక్యం ఇలాగు సెలవిస్తున్నది. హల్లెలూయా. సోదరి, ఈరోజు నువ్వు వాక్యంతో నిలబడకపోతే రేపు నువ్వు దయ్యాలతో నిలబడాలి, రేపు నువ్వు పాతాళంలో వేదన పడాలి. సోదరుడా, నిన్ను జయకుమారుడిగా నిలబెట్టేది ఒక వాక్యం మాత్రమే. యేసుక్రీస్తు వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నాడు, ఆ ప్రవక్తలందరూ వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నారు. వారి జీవితంలో వారు ప్రపంచాన్ని జయించగలిగారు. యేసుక్రీస్తు ఆ యొక్క దయ్యం యొక్క సామ్రాజ్యాన్ని ఎట్లా గెలిచాడు? ఆయన ఇలాగు రాయబడి ఉన్నది. ఈరోజు నేను గెలవాలంటే, ఒక పరిశుద్ధుడే గెలవాలంటే ఇలాగు రాయబడి ఉన్నదని వాడాడు ఆయన. ఈరోజు పాపులమైన మనం జయించాలంటే ఇలాగు రాయబడి ఉన్నది. హల్లెలూయా. అయితే వాక్యానికి ఉన్న శక్తిని నువ్వు అంచనా వేయడంలో విఫలమైపోయావు. హల్లెలూయా. నీకు దేవుడు అన్ని రకాలైన ఆయుధాలు ఇచ్చాడు. ఆయన ఆయుధాలు ఉండి వాటిని వాడేది నీకు రాకపోతే నీవు నీ రొచ్చులో, నీ పాపంలో ఉండి అక్కడే మరణించి పాతాళానికి వెళ్తావు. హల్లెలూయా. శత్రువు యొక్క చేతిలో నువ్వు చస్తావు. అందుకొరకే దేవుడు నీకు గొప్ప ఆయుధం ఇచ్చాడు. ఆయన ఈ వాక్యం ఈ ప్రపంచంలో ఉండే హైడ్రోజన్ అణుబాంబు కంటే శక్తివంతమైనది. ఎంతమంది నమ్ముతున్నారు? సరే, ఈ రాత్రి మనము వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. మరి చర్చిలలో చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా వాటన్నిటిని మనం తట్టుకునే ఆ యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మరి మనం ఏదో అప్పుడే వచ్చిన కొత్త వారిలాగా ఇట్లెందుకు జరిగింది అట్లెందుకు జరిగిందని అని మనం భయపడే పిరికి వారిగా మనం ఉండకూడదు. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తే ఆ యొక్క మరి పాపం అనేది భూమి పైన ప్రారంభించబడలేదండి. పాపం ఎక్కడ ప్రారంభించబడింది? ఆ యొక్క పరలోకంలో ప్రారంభించబడింది. దేవుడు ఆ యొక్క లూసిఫరును తయారు చేసి సృజించినప్పుడే వాడు తిరుగుబాటు చేస్తాడని దేవునికి ముందే తెలుసు. ఆయన నిన్ను తయారు చేస్తున్నప్పుడే, నీ ఆత్మను ఆయన సృజించినప్పుడే నీవు వాక్యానికి ఎక్కడెక్కడ వ్యతిరేకిస్తావో దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. తెలిసినా కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన నువ్వు వ్యతిరేకిస్తావని తెలుసు, అయినా సరే నేను నా వాక్యాన్ని ఇస్తాను. ఒకవేళ ఈమె నా వాక్యాన్ని ఇష్టపడి వచ్చిందా, ఈమె రక్షింపబడుతుంది. నువ్వు తిరుగుబాటు చేస్తావని అక్కడే తెలుసు ఆయనకి. అయినా కానీ ఆయన నిన్ను ఆయన తయారు చేయకుండా ఉండలేదు, కానీ నీకు ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన నా వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఒకవేళ ఆయన నా వాక్యం వైపు చూస్తాడేమో, నిజమేనా? కానీ సాతానుడికి ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన ఏమని? ఆ యొక్క తిరుగుబాటు చేసినప్పుడు మరలా క్షమాపణ అడిగే అవకాశం కూడా వాడికి ఇవ్వబడింది. కానీ వాడు దానిని వినియోగించలేదు. వాడు ఇంకా తిరుగుబాటుతోనే హల్లెలూయా నేను జయించగలను అనుకున్నాడు. మరి చూడండి, సృష్టి గొప్పదా, సృష్టించిన వాడు గొప్పవాడా? మరి లూసిఫర్ సృష్టి అయితే మరి వాడి యొక్క సృష్టికర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఆ సృజించబడినది సృజించిన వానితో నన్నెందుకు ఇలాగూ చేశావని చెప్పగలదా? చెప్పలేదు. ఆ విధంగా చెప్పిన వానికి శ్రమ అని ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే పాపం అనేది భూమి పైన ప్రారంభించబడలేదు, కానీ అది పరలోకంలో ప్రారంభించబడింది. మరి ఎన్నిక అనేది భూమిపైనే కాదండి, ఎన్నిక అనేది పరలోకంలో కూడా ఉన్నది. సాతానుడు మంచిగా, ఆ లూసిఫర్ మంచిగా ఉండాలన్నా వాడి ఎన్నికే, వాడు చెడుగా ఉండాలన్నా అది వాడి ఎన్నికే. హల్లెలూయా. పరలోకం అనేది ఎన్నిక పైన తయారు చేయబడింది. ఆ యొక్క ఏదేను ఎన్నిక పైన తయారు చేయబడింది. ఇప్పుడు ఈ భూమి పైన కూడా ఎన్నిక జరుగుతున్నది. పరలోకంలో లూసిఫర్కి ఎన్నిక ఇవ్వబడింది. ఆ యొక్క ఏదేను తోటలో ఆదామవ్వలకు దేవుడు ఎన్నికనిచ్చాడు. ఇదిగో ఆదామ జీవవృక్షాన్ని, ఆ మంచి చెడుల వృక్షాన్ని ముందు పెడుతున్నాను. నీవు దీన్ని తినాలన్నా నీ ఇష్టమే, దాన్ని తినాలన్నా నీ ఇష్టమే. నీవు మంచిగా ఉండాలంటే ఉండొచ్చు, నువ్వు చెడుగా ప్రవర్తించాలంటే ప్రవర్తించవచ్చు. అది నీ ఎన్నిక. అది అలాగనే సోదరుడా, నిజమేనా? ఈరోజు నీకు నాకు దేవుడు ఎన్నికనిచ్చాడు. నీవు ఇంకా పాపంలోనే కొనసాగాలన్నా నీ ఎన్నికే అది. అది నాకు అసహ్యం, అది రోతన్నా అది నీ ఎన్నికే. హల్లెలూయా. కాబట్టి ఈ ఏదైనా తోటలో పరలోకంలో దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క లూసిఫరు దేవుని పైన తిరుగుబాటు చేశాడు. ఆ యొక్క పరలోకంలో పాపాన్ని ప్రారంభించాడు. వాడు అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. నిజమేనా? ఎక్కడికి? భూమి పైన ఏదేనులో తోసివేయబడ్డాడు. నిజమేనా? హల్లెలూయా. అలాగనే ఏదేను తోటలో ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ తిరుగుబాటు చేశారు, పాపం చేశారు. వీళ్ళు ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డారు? ఆ యొక్క ఏదేనులో నుంచి నెట్టివేయబడ్డారు. వీడు పరలోకం నుంచి, వీళ్ళేమో ఏదేనులో నుంచి. హల్లెలూయా. అలాగనే నీవు రేపు ఈరోజు నువ్వు భూమిపైన ఉండి దేవుని వాక్యాన్ని కనుక నిరాకరిస్తే నీవు ఎక్కడికి త్రోసివేయబడతావు? ఈ భూమిపైన ఉండకుండా పాతాళంలో తోసివేయబడతావు. నిజమైన ఎన్నిక చూశారా? ఆ విధంగా దేవుడు నీకు ఒక ఎన్నికనిస్తున్నాడు. ఆయన నీవు వాక్యం కొరకు నిలబడతావా, లేకపోతే దయ్యం కొరకు నిలబడతావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము వింతగా ఏది చూడాల్సిన అవసరం లేదు. మరి ఇక ఏదేను తోటలు, ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది అరే మా సంఘంలో ఉన్నవాడు, మా సంఘంలో ఉన్న ఆమె ఇలాగ చేస్తుందని అనుకోలేదు. మరి దేవునికి తెలియదా? హల్లెలూయా. ఇది పరిశుద్ధమైన ఏదేనిది. ఇందులో ఆదాము అవ్వ ఇద్దరు పరిశుద్ధులు. కానీ తన సొంత కుమారుడైన ఆదాము యొక్క భార్య వేరొక పురుషునితో వ్యభిచారం చేసింది. నిజమేనా?
ఆదాము కూడా చెయ్యరాని కార్యాన్ని చేశాడు. ఆదాము అవ్వేమో సర్పంతో చేసింది, ఆదామేమో అవ్వతో చేశాడు. తన సొంత భార్య అయినా సరే ఆదాము తన భార్యను కలవకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞది. ఈరోజు ఈ వాక్యం తెలుసుకోకుండా ఈ బుద్ధిహీనులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ అని చేస్తున్నారు. కానీ ఆదాము ఏం చేశాడని ఈ రాత్రికి ప్రజలకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి అవ్వ ఏ విధంగా అయితే తన యొక్క క్రమంలో నుంచి దాటిందో అదే ప్రకారంగా ఆదాము కూడా దేవుని యొక్క క్రమాన్ని మీరి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ ఆదాము యొక్క భార్య అవ్వ ఒకవేళ సొంత భార్య అయినా సరే ఆదాము తన భార్యను శారీరకంగా కలవకూడదు. దానివలన ఏమైంది? మరణం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం మరణము. ఈ రాత్రి కూడా అంతే. ఈ రాత్రి ఎవరైతే సోదరి పాపరిని ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నీ కొరకు ఏ బహుమానం ఉన్నది? మరణం అనేది ఉన్నది. ఒకవేళ నువ్వు వాక్యాన్ని ప్రేమించావా నీకు జీవం అనేది ఉన్నది. ఈ రాత్రి సోదరుడా, నువ్వు పాపంతో సావాసం చేస్తున్నావంటే నీకు మరణం అనేది పొంచి ఉన్నది. దేవుడు తన సొంత కుమారుని ఆయన గెంటేశాడు. ఆయన నిజమైన పాపం చేసినప్పుడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే ఆయన లెక్క చేయడు. ఆయన పాపం చేసిన ఆత్మ ఖచ్చితంగా శిక్షింపబడాలి. అది మరణానికి అది త్రోసివేయబడాలి. కాబట్టి భూమి పైన నువ్వు వానికి వేరు కానీ చిగురు కానీ. ఒకసారి మనం చదువుదాం. మలాకి గ్రంథం 3:1 మలాకి 3:1 4:1 4:1 చూడండి. ఏలైనగా అది ఈ భూమి పైన ఉండి పరలోకంలో ఉండి పాపం చేసే ఆ లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. ఆదామావలు ఏదెల్లో పాపం చేసే వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఈరోజు నువ్వు భూమి పైన ఉండి పాపం చేసే నీ గతి ఏంటిదో ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. కొలిమి కాలునట్లు అది కాలును. ఎవరి కొరకు అది? అది పాపాత్మల కొరకు, భ్రష్టుల కొరకు, ఆ వ్యభిచారుల కొరకు, ఆ పురుష సంయోగుల కొరకు అది వేచి ఉన్నది. మరి చూడండి, పాపం ద్వారానే లూసిఫర్ నెట్టివేయబడ్డాడు. ఈ లైంగిక కార్యం ద్వారానే ఏదైనా తోట మరి ఎందుకు అపవిత్రపరచబడింది చెప్పండి? వ్యభిచారం ద్వారా. ఈరోజు నీ గృహం ఎందుకు ఆ యొక్క పాపంతో నిండిపోయింది? ఎందుకు సమాధానం లేకుండా అయిపోయింది? ఆ నీచమైన లైంగిక సంబంధమైన ఆ సూక్ష్మ క్రిములు ఆ యొక్క కుటుంబంలో ఉండడం ద్వారా ఆ కుటుంబమే బద్దలైపోతుంది. ఈ ఏదేనో తోటలో ఉన్న ఆదాము యొక్క కుటుంబం బద్దలు కావడానికి కారణం అదే. వారు లైంగిక కార్యాన్ని ప్రేమించడం ద్వారా. నిజమేనా? హల్లెలూయా. ఏదేను నుంచి వీళ్ళు బయటకు త్రోసివేయబడ్డారు. ఆదాము అవ్వలు ఎందుకు త్రోసివేయబడ్డారు ఈరోజు భ్రష్టులకు తెలియదు. ఒకటేంటంటే బైబిల్లో లేనిది ఒకటి చేయడం మాత్రమే తెలుసు. నిజమేనా సార్? ఎందుకు ఆ పరిస్థితులు బయటికి నెట్టివేయబడ్డారు? కేవలం ఒకే ఒకటి లైంగిక కార్యం ద్వారా. హల్లెలూయా. అలాగనే మన ప్రవక్త అన్నాడు, లేదా పౌలు అన్నాడు, సంఘంలో ఇలాంటి భ్రష్టులు ఉంటే ఏం చేయాలి? సంఘంలో నుంచి వెలివేయాలి, వాడిని దయ్యానికి అప్పగించాలి. సరి చేసుకున్నాడా సరే, లేకపోతే 4 రోజుల్లో వాడి దెబ్బకు చేస్తాడు. అది వాక్యంలో ఉన్నది. అది వాడి దయ్యం పట్టుకుంటుంది, రోగం పట్టుకుంటుంది, చచ్చిపోతాడు. కాబట్టి సోదరుడు, ఈ రాత్రి సరి చేసుకోవడం తప్ప మరొక గత్యంతరం లేదు. ఎవడైనా సరే చూడండి, ఆదాము అవ్వలు లైంగిక కార్యం ద్వారా వారు ఏదెను నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. అలాగనే ఈరోజు భూమి పైన నువ్వు అస్సలు లేకుండా సర్వనాశనం ఎందుకు కాబోతున్నారు? ఆ రోజు సొదొమ గొమొర్ర పట్టణాన్ని ఎందుకు నాశనం చేశాడు దేవుడు? వారందరూ మరి స్త్రీలను మరి స్వభావంగా దేవుడు అనుమతిపూర్వకమైన చిత్తాన్ని ఇచ్చాడు. ఆయన దేవుని పరిపూర్ణమైన ఒక స్త్రీ ఒక పురుషుని ద్వారా బిడ్డలు కలగడం అనేది పరిపూర్ణమైన చిత్తం కాదు, అది అనుమతిపూర్వకమైన చిత్తం. అది ఇక ఎట్లాగా ఆదాము అవ్వలు దాని ద్వారా మరి ఆ క్రియను జరిగించారు. కాబట్టి సరే కొంతకాలం ఇట్లాగా జరగని అని దేవుడు అనుమతిపూర్వకమైన చిత్తాన్ని ఇచ్చాడు ఆయన. నిజమేనా? కానీ అది పరిపూర్ణమైన చిత్తం కాదు అది. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ఎట్లా వచ్చామంటే అసలు విధానంలో రాకుండా మనం బైపాస్లో వచ్చాం. మనం ఏ విధంగా రావాలి? హల్లెలూయా. మన థియోఫనీ శరీరం, నిజమేనా?
మన థియోఫనీ శరీరం దేంట్లో ధరించాలి? ఆ యొక్క మట్టి దేహాన్ని. హల్లెలూయా. ఆ మట్టి దేహానికి దేవుడు ధరింపజేయాలి. ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ యొక్క థియోఫనీ ఆదాము ఉన్నాడు. ఆ యొక్క 2వ అధ్యాయం 7వ వచనంలో మట్టి దేహంలో ఆదాము చేయబడ్డాడు. దేవుడు థియోఫనీ ఆదామును మట్టి ఆదాం పైన తొలగించాడు. అది భూమి పైన మనం వచ్చే విధానం. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మరి పాపం చేయడం ద్వారా మనని అందరిని ఆ విధంగా లైంగికం వచ్చేదానికి ఆయన అనుమతినిచ్చాడు ఆయన. కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిపూర్ణమైన చిత్తాన్ని జరిగిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అనుమతి చిత్తం ద్వారా మనం పరలోకానికి వెళ్ళలేం. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. అందుకొరకే మనము మన పాపక్షమాపణ, ఈ లైంగిక పుట్టాం కాబట్టి మన పాపక్షమాపణ కొరకు మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నాము. మన పాపాలను మనం ఒప్పుకుంటున్నాము. హల్లెలూయా. ఆదాము ద్వారా పుట్టడం ద్వారా మనకు మరణం వచ్చింది. మనకు పాపం అనేది ఆపాదించబడింది. మనం పాపంలో పుట్టాం, పాపమే మనం చేస్తున్నాం. కానీ మనం యేసుక్రీస్తు మూలంగా పుట్టడం ద్వారా, హల్లెలూయా, అది అసలైన పరిపూర్ణమైన చిత్తం. వాక్యం ద్వారా జన్మించడం నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ, దుర్మార్గులంటే ఈ నీచమైన కార్యాలు. ఈరోజు భూమి పైన మరి హేయమైన ఎన్నో రోత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నిజమేనా? ఆ యొక్క లోతు కాలంలో పురుషులు వివాహం చేసుకున్నారు. ఆ హేయమైన కార్యాలు జంతువులు సైతం అట్లా చేయజాలవు. నిజమేనా? ఒక మగ పంది ఇంకొక మగ పందిని పెళ్లి చేసుకుంటుందా? జంతువులు కూడా అట్లాంటి ఘోరమైన కార్యం లేదండి. కానీ మానవుడు దయ్యం పట్టడం ద్వారా ఎంతో రోత కార్యాలను కలిగి ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఆ యొక్క దేహంలో మానవుని తయారు చేసినందుకు ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఆయన కుమిలిపోయాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఆ యొక్క 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయంలో చూడండి, ఈ విధంగా ఇంత గలీజ్గా మానవుడు తయారవుతాడని దేవుడు పశ్చాత్తాపడ్డాడు. చదవండి సార్. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ యొక్క రక్త మాంసంలో ఉండే లైంగికం ద్వారా ఈ పుట్టిన మనుషులతో నేను వాదించలేను. హల్లెలూయా. వారు తమ అక్రమ విషయములలో, అక్రమం కాదా సార్? ఒక జంతువు కూడా అట్లాంటి కార్యం జరిగించదే. ఒక మగ పంది మరొక మగ పందిని పెళ్లి చేసుకోదే. ఒక మగ కుక్క మరొక మగ కుక్కని పెళ్లి చేసుకోదే. కానీ ఈ మానవుడు ఎంత నీచమైన వాడు, ఎంత దుర్మార్గుడు. హల్లెలూయా. ఎంత రోత కార్యం అది, అసహ్యమైన కార్యం అది. అందుకొరకే దేవుడు ఎంతో బాధపడ్డాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే దేవుడు ఈ భూమిని ఆయన జలప్రళయం ద్వారా నాశనం చేశాడు ఆయన. ఆ రోజు జలప్రళయం ఎందుకు వచ్చింది? సెక్స్ ద్వారా, లైంగిక కార్యమే ఆ రోజు భూమిని తుడిచిపెట్టేసింది. సొదొమ గొమొర్రా కాలం ఎందుకు ఆయన తుడిచేశాడు? ఆయన అగ్నిని ఎందుకు కురిపించాడు? ఆయన కేవలం ఆ యొక్క రోత కార్యాన్ని బట్టి. ఈరోజు ఎక్కడ చూసినా అదే పురుష నపుంసకులు, అంటే ఆ యొక్క పురుష సంయోగులు. నిజమేనా? ఈ యొక్క భారతదేశంలో వాళ్ళే ఉన్నారు, అమెరికాలో వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళని మనం చూస్తున్నాం. ప్రవక్త ఆ రోజుల్లోనే చెప్పాడు, ఆయన రాకడను ప్రకాశించడి ఎర్రని దీపం అనే వర్తమానంలో రోజు రోజుకి వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ప్రభువా, వీరి కొరకు అగ్ని తప్ప మరేమి కాచుకొని లేదు అన్నాడు ఆయన. కాబట్టి ఇట్లాంటి యొక్క పాపానికి శిక్ష ఏంటిది? అగ్నియే దాన్ని శుద్ధీకరించేది. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క నోవాహు కాలంలో అదే జరిగింది. చదవండి సార్. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, జంతువుల వలె ఉన్నారు. హల్లెలూయా. మరి నిజమేనా? కన్ను మిన్ను కానక, వాయు వరుస లేకుండా
మరి నిజంగా ఏ కుక్కలు కూడా ప్రవర్తించవు, కానీ ప్రవర్తించేదంతా మానవుడేనండి. హల్లెలూయా. మీరు చూడండి, నేను బైబిల్లో మీకు చూపిస్తాను. ఆ యొక్క ఏలి కుమారుడు, మరి ఏలి చాలా మంచి వ్యక్తి, కానీ ఇద్దరు కుమారులు చర్చికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేశారు. నిజమైన తండ్రి ఎన్నిసార్లు గద్దించినా లోబడలేదు వారి పైకి. మరి వారు ఎందుకు వినలేదు? దేవుడు వారిని చంపరే ఉన్నాడు కాబట్టి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నువ్వు హెచ్చరికను వినకపోయావా, దేవుడు ఖచ్చితంగా నిన్ను చంపుతాడు. ఆ రోజు వారు ఏలి మాటను ఎందుకు లెక్క చేయలేదంటే దేవుడు వారిని చంపాలనుకున్నాడు. అందుకే వారిని మాట విననీయకుండా చేశాడు దేవుడు. మరి పాపానికి శిక్ష ఉందా లేదా? ఆ వ్యభిచారం చేసినందుకు దేవుడు ఏం చేశాడు? ఆ ఇద్దరిని చంపేశాడు. ఆయన ఏలి కుమారుని ఇద్దరిని చంపేశాడు. దావీదు కుటుంబం ఎన్నిక చేయబడినది. నిజమేనా? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, ఎంతో మెచ్చినవాడు, దేవుడు మెచ్చినవాడు ఆయన. మరి ఏరి కోరి ఆయన రాజుగా పెట్టాడు ఆయన. కానీ దావీదు యొక్క కుటుంబంలో ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒకవేళ నువ్వు దావీదు కాలంలో ఉంటే దేవుణ్ణి తప్పుపట్టేవాడివా? లేదు సహోదరుడా. ఏది జరిగినా అది మనకు అనవసరం. అది దేవుని పైన మనం ఆనుకోవాలి. చర్చిలలో అందరూ పాపాత్ములుగా మారినా నీవు మాత్రం వాక్యంతో నిలబడాలి, వర్తమానంతో నిలబడాలి. ఇట్లాంటి వాళ్ళని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆ యొక్క సొంత అన్నే ఆ యొక్క సొంత చెల్లిని పాడు చేశాడు. నిజమేనా? ఆ అబ్షాలోము తన సొంత తమ్ముని అన్నను చంపేశాడు. చూడండి, ఆ అబ్షాలోము దావీదును సింహాసనం నుంచి గెంటివేశాడు. ఎన్నో అవమానాలు అక్కడ ఉన్నాయి. కానీ అయినా కానీ ఇంకా దావీదు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే సోదరుడా, మరి నా పాస్టర్ని దేవుడు ఎన్నుకున్నాడా లేదా అని నీకు ప్రశ్న రావచ్చు. మరి ఎన్నిక చేయబడిన దావీదు యొక్క కుటుంబంలో లేవా సమస్యలు? అలాగనే నా కుటుంబంలో కూడా ఉంటాయి. నా కుటుంబం అంటే సంఘమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఏలి యాజకుడు ఆయన కుటుంబంలో లేదా? మరి ఆ యొక్క ఆదాము యొక్క కుటుంబంలో లేదా? దావీదు కుటుంబంలో లేదా? చూడండి, మనం చూస్తాం బైబిల్లో ఇవన్నీ మనల్ని ధైర్యపరచడానికి దేవుడు. అందుకొరకే నువ్వు భయపడకూడదనే నిన్న ఆయన చివరిలో పుట్టించాడు ఆయన. ఒకవేళ ఆ కాలంలో ఉంటే నిజంగానే నువ్వు బెంబెలెత్తిపోయేటోడివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, చదవండి సార్. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అక్రమ విషయంలో జంతువులై ఉన్నారు. నరమాత్రులు అంటే జంతువులు మట్టిలో నుంచి తీయబడ్డాయి, మనము మట్టిలో నుంచి తీయబడ్డాం. కాబట్టి జంతువులు మీరు ఒకటేరా అని అన్నాడు దేవుడు అక్కడ. ఈరోజు అంతేనా? జంతువులు ఎట్లయితే ప్రవర్తిస్తున్నాయో ఆ యొక్క రోడ్డు మీద మరి ఏ విధంగా అయితే ఆ కుక్కలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాయో, ఈరోజు మానవునికి ఏమన్నా, జంతువులకు మానవునికి ఏమైనా తేడా ఉందా? ఇద్దరు ఒకటిగా మారిపోయారు. అందుకొరకే ఏమంటారు? మానవుడు పాపం చేసినప్పుడు వాడు మానవ మృగం రా అంటారు. నిజమేనా? జనారణ్యంలో అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తాం, జనారణ్యంలో మానవ మృగాలు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది మాట? అదే ఆ యొక్క నోవాహు కాలం నుంచి వచ్చింది. అది మానవుల మృగాల వలె. హల్లెలూయా. మీకు ఇంకా మాట్లాడాలంటే ఆ యొక్క కనానులో ఉన్న ఆ యొక్క అమాలేకీయులను దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు? ఎందుకు దేవుడు అక్కడి నుంచి త్రోసివేశాడు వాళ్ళని తెలుసా మీకు? వారి స్త్రీలు జంతువులతో కూడా పాపం చేశారు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారో లేదో నాకు తెలియదు. అందుకొరకే ఆ యొక్క కనానీయులు ఇట్లాంటి హేయమైన క్రియలు జరిగించారు కాబట్టి నేను వారిని ఆ దేశంలో ఉండనీయకుండా నేను కక్కివేస్తున్నాను. ఇదిగో మీరు ఆ దేశానికి వచ్చి స్థిరపడిన తర్వాత మీరు కూడా అట్లాంటి హేయమైన కార్యాలు జరిగిస్తే మిమ్మల్ని నేను శత్రువుల చేతికి అన్నాడా? హల్లెలూయా. అందుకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంఘంలో జరుగుతుంది, కుటుంబాల్లో జరుగుతాయి. అందుకొరకే నిద్రిస్తున్నప్పుడు అపవాది వచ్చి ఏం చేశాడు? గురుగులు విత్తాడు. ఎప్పుడు? గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు. మరి సమస్య ఎక్కడ? నిద్రపోయిన దగ్గర.
అందుకొరకే దేవుడు ఏమన్నాడు, మెలకువ కలిగి ఉండుడి. అపవాది ఎక్కడెక్కడ తన గురుగులను నాటాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీవు ఆదమరిచి కొనుకుపాటుగా ఉన్నప్పుడే వాడు తన విత్తనాన్ని విత్తేస్తాడు. అందుకొరకే సంఘ పెద్దలారా, ఎక్కడ కూడా కొరికి నిద్రపోకూడదు. హల్లెలూయా. నేను చెప్పేది రాత్రి వేళ నిద్రపోయే దాని గురించి కాదు, సంఘంలో ఏం జరుగుతున్నదో దాని గురించి మెలకువ కావాలి. హల్లెలూయా. ఒకవేళ మనము ఏ సోయి లేకుండా స్లో లేకుండా ఉంటే వాడొచ్చి తన గురువులన్నిటినీ నాటేస్తాడు, గోధుమలను ఎదగనీయడు. కాబట్టి మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. వారు ఎప్పుడైతే నిద్రించారో అప్పుడు సాతానుడు వచ్చి తన యొక్క విత్తనాలను నాటేశాడు. హల్లెలూయా. ఓకే. ఆయనను వారి దినములు 125 ఏండ్లగునెను. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? నోవాహు కాలంలో ఎందుకు దేవుడు వారిని సర్వనాశనం చేశాడు? ఆయన కేవలం పాపాన్ని బట్టి. ఆ లోతు దినంలో కూడా అదే జరిగిందా? అక్షరాల ఆ పాపాన్ని బట్టి దేవుడు దాన్ని అగ్ని చేత కాల్చివేశాడు ఆయన. మరి ఈరోజు కూడా దేవుడు ఎందుకు అగ్నితో కాల్చాలనుకుంటున్నాడు ఆయన? మరి అమెరికా దేశం నుంచి డౌన్లోడ్ అయింది. విచ్చలవిడి వ్యభిచారం ఎక్కడ ప్రారంభించబడింది? ఆ యొక్క అమెరికా దేశంలో. అమెరికా నుంచి అమెరికా ఏమి ఇవ్వాలి? జీవం అనేది అమెరికాలో ప్రారంభించబడింది. ఈ వర్తమానం అమెరికా నుంచి వచ్చింది. హల్లెలూయా. ఆ అమెరికా దేశం ఆ యొక్క నిత్య విలియం నామ్ దగ్గర ఉన్న వర్తమానాన్ని ఇవ్వకుండా అది ఏమిచ్చింది? అది తన యొక్క రొచ్చు సరుకునిచ్చింది. ఎట్లా జుట్టు కత్తిరించాలి, ఎట్లా ఎత్తు చెప్పులు వేయాలి, ఏ విధంగా తొడలు కనిపించే బట్టలు వేసుకోవాలి, ఏ విధంగా స్త్రీ తన ఆ యొక్క శరీరాన్ని బహిర్గతం చేయాలి అనే ఆ యొక్క చెత్త సరుకును, రోత కార్యానంతా ప్రపంచానికి ఇచ్చింది. అది కాదు ఇవ్వాల్సింది. హల్లెలూయా. అది తన యొక్క వర్తమానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అమెరికా యొక్క సరుకుని తీసుకొని లోకం అంతా అమెరికాలాగా మారిపోయింది. స్త్రీలు మా ఒళ్ళు మా ఇష్టం మేము చూపిస్తామని అంటున్నారు పబ్లిక్గా. అంటే ఎంత తెగబడ్డారో చూసారా? నోవాహు దినంలో అదే జరిగింది. అందుకని దేవుడే దిగి వచ్చి ఇక నేను వీరితో వాదన చేయలేను. హల్లెలూయా. ఇక నేను చేయాల్సింది ఒకే ఒకటి, వీళ్ళని తుడిచివేయడమే. హల్లెలూయా. అందుకొరకే విలియం బ్రెనామ్ ఎందుకు స్త్రీలపైన రంక వేశాడు ఆయన, ఎందుకు కేకలు వేశాడు ఆయన, ఎందుకు వ్యభిచారానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాడు ఆయన? దాని కొరకే దేవునికి ఉగ్రత వేచి ఉన్నది. సోదరులారా, వాటి విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. నిజమేనా? ఎంత మాత్రం మనము పాపానికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు అవకాశం ఇచ్చావా, దేవుని యొక్క ఉగ్రత నీ పైన ఖచ్చితంగా దిగి వస్తుంది. ఓకే, చదవండి. మలాకి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ఇప్పుడు అది ప్రపంచాన్ని కాల్చేదానికి వస్తున్నది. నిజమేనా? కొలిమి కాలునట్లు అది కాలును. ఇప్పుడు ఆ రోజేమో కేవలం సొదొమ గొమొర్రా మాత్రమే కాలింది, కానీ ఇప్పుడు ప్రపంచమే కొలిమి కాలునట్లుగా కాలబోతున్నది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని. అందరిని అంటే ఎవరైతే వర్తమాన ప్రకారంగా జీవించలేదో, హల్లెలూయా, వారిని తప్పించి మిగతా వారందరిని ఆయన కాల్చివేయబోతున్నాడు. ఆయన నమ్ముతున్నారు అందరూ? ఈ వర్తమాన ప్రకారంగా జీవిస్తేనే తప్ప ఇక నీకు వేరొక గత్యంతరం లేదుగా. హల్లెలూయా. ఒకవేళ నీకు కృప కావాలా, తీర్పు కావాలా? కృప కావాలంటే కృప ఏంటిది? గడియ వర్తమానమే కృప. కృప అంటే విచ్చలవిడిగా జీవించడం కృప కాదండి. కృప అనగా ప్రభువా చిత్తం నాయన, నాకు అవకాశమే ప్రభువా, నీ వాక్యం వరకు జీవిస్తాను ఆయన, అది కృప. అది లేదు నేను తీర్పులో నిలబడతానంటే ఇక వాక్యాన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆ యొక్క నీ యొక్క నాశనం ఇక కొరికి నిద్రించబోదు. అది నిన్ను ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది అది. కాబట్టి ఇప్పుడు నువ్వు రెండింటిని నువ్వు ఎన్నిక చేసుకోవాలి.
కృప కొరకు నిలబడతావా, తీర్పు కొరకు నిలబడతావా? హల్లెలూయా. నీకు కృప కావాలంటే వర్తమానం యొక్క ప్రతి మాట కొరకు జీవించాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కృపను నిరాకరించావా, ఇక నీకు నాశనమే గతిగా. వర్తమానంలో లేని వారందరినీ అది సర్వనాశనం. నిజమేనా? చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నామము ఏంటిది? ఆయన నామము వర్తమానమే ఆయన నామము, వాక్యం అనేది ఆయన నామము. నా నామమందు భయభక్తు గలవారగు మీకు. భయభక్తులు ఉన్నదా ఈరోజు స్త్రీలకు? ఏం భయభక్తులు? నామం అంటే వాక్య ప్రకారంగా జీవించాలని. నిజమేనా? ఆయన వాక్యం కొరకు జీవించాలని. హల్లెలూయా. వర్తమానం కొరకు జీవించాలని. అదే భయభక్తులు అంటే ఇంట్లో ఫోటో పెట్టుకొని నీ ఇష్టానుసారంగా జీవించేది కాదు. భయభక్తులు అంటే ప్రభువా, ఇదిగో నేను ఒక స్త్రీని, స్త్రీ ఏ విధంగా ఉండాలని నీ దైవదాసుడు, ఇదిగో నీ సేవకుడు విలియం బ్రెనాన్ చెప్పాడో ఒకసారి చూడండి. ఆ దీనదాసుడిని చూడండి. ప్రభువా, ఆయన ద్వారా నువ్వు ఏది సెలవిచ్చావో దాన్ని నేను జీవిస్తాను ప్రభువా. అది భయభక్తులంటే అది. హల్లెలూయా. అలాగనే ప్రభువా, నేను ఒక పురుషుణ్ణి, నన్ను నువ్వు ఎలాగ ఉండమని చెప్పావో, నీ దాసుని ద్వారా ఎలాగ ఒక పురుషుడు ఉండాలని సెలవిచ్చావో అలాగని నేను ఉంటాను ప్రభువా. మరి ఎంతమంది ఆ విధంగా తీర్మానం కలిగి ఉన్నారు? ఎవరైనా నోరు తెరుస్తున్నారా? ఆ విధంగా ఒక తీర్మానం చేస్తున్నారా? ఆ విధంగా నువ్వు చేసినప్పుడే దీవించబడతావు. నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే మన యొక్క ప్రియుడు, ఆ గొర్రెపిల్ల భార్య. నిజమైన గొర్రెపిల్ల భార్యకు నువ్వు ఎలా మారుతావు? వర్తమానంతో చుట్టబడడం ద్వారా. అప్పుడు మాత్రమే గొర్రెపిల్ల, ఆ యొక్క వధువు ఇద్దరు ఒకటే. హల్లెలూయా. వరుడు వధువు ఒకటే. వరుడు వాక్యమైతే వధువు కూడా వాక్యమే. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇద్దరు మరి నిజమైన కుటుంబం అని దేన్ని అన్నాడు ప్రవక్త? భార్య భర్త ఇద్దరు ఒకటైనప్పుడే అదే నిజమైన కుటుంబం అని అన్నాడు ఆయన. ఇప్పుడు నీవు ఆయన కుటుంబంలో ఏ విధంగా నువ్వు ఆయన భార్యగా మారగలవు? నీవు ఆయన వాక్యంతో ఏకీభవించినప్పుడు, ఆయన వర్తమానంతో ఏకీభవించినప్పుడు. మరి జుట్టు దగ్గర ఏకీభవిస్తున్నావా? మేకప్ దగ్గర ఏకీభవిస్తున్నావా? ఆ ఎత్తు చెప్పుల దగ్గర ఏకీభవిస్తున్నావా? ఆయన ఎందుకు తన వర్తమానికుడు ఎలియాజర్ని ఎట్లయితే పంపించాడో అబ్రహాము, అలాగనే ఈరోజు దేవుడు ఒక ఎలియాజర్ని పంపించాడు. ఆ యొక్క రిబ్కా ఎలియాజర్ యొక్క ఏ మాటను కూడా ఆమె నిరాకరించలేదు. నిరాకరించిందా? మరి ఈ కాలపు ఆ యొక్క మానవుని యొక్క భార్యయే అలాంటి బయలుపాటు కలిగి ఉంటే ఈమె ఎవరి భార్య? ఆ పరలోకపు ఇస్సాకు యొక్క భార్య. ఈమెకు పెద్ద బయలుపాటు కావాలి, గొప్ప, ఆ యొక్క రిబ్కా కంటే గొప్ప బయలుపాటు. అందుకొరకు ఆ ఎలియాజర్ యొక్క ఏ పొల్లును కూడా నువ్వు తీసివేయకూడదు, ఏ సున్నాను నువ్వు పక్కన పెట్టకూడదు. ప్రభువా, నీ దాసుని ద్వారా ఏది సెలవిచ్చావో దాన్ని నేను చేస్తాను ప్రభువా. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే వినడానికి వింటారు కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. మరి ఒక ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, ఏదో యాదవ్ ఆయన. దున్నపోతులు ఉన్నాయి ఆయనకి, ఈ మందం నల్లగా కర్రిగా, వాటికి కళ్ళజోడు పెట్టాడు. వాటిని ఏమంటున్నాడనంటే దున్న రాడ్లు. కొన్ని అట్లాంటి కర్రి దున్న రాడ్లు ఉంటాయి. అవి పాలియవు, అవి దేనికి ఉపయోగపడవు, కానీ దున్న రాడ్లు అవి. హల్లెలూయా. సోదరులారా, మనము ఆ విధంగా ఉండకూడదు, కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడే వారిగా మనం ఉండాలి. నిజమేనా? ఓకే, చదవండి సార్, పూర్తి చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక. ఆరోగ్యం, ఇంకా మనకు ఎలాంటి వ్యాధులు లేవు అక్కడ, ఏ మరణం లేదు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఏ ఆసుపత్రులు లేవు, ఇక దుఃఖం అనేది లేదు అక్కడ, ఏ లైంగిక వాంఛలు లేవు అక్కడ, ఇక నిత్యము ఆనందమే. నిజమేనా? మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున
దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. ఎవరైతే ఈ వర్తమానాన్ని వ్యతిరేకించారో వారందరూ మన కాళ్ళ కింద ఉంటారు. కాలి కింద అనగా వారు పాతాళంలో ఉంటారు, బూడిదగా ఉంటారు, వారు వేదన అక్కడ అరుస్తా ఉంటారు. కాబట్టి సోదరుడా, నువ్వు ఆ యొక్క పాతాళంలోని ఒక ధూళిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఆయన యొక్క ఆరోగ్యం యొక్క రెక్కల నీడలో ఉండాలనుకుంటున్నావా? కొవ్విన దూడవలే నువ్వు గంతేయాలంటే ఈరోజు నీకు ఇవ్వబడిన తరుణం. దీన్ని నిరాకరించావా, నీ కొరకు ఉగ్రతే ఉన్నదిగా. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరూ. సరే, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి చాలా మంది ఏమంటే, మరి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఓకే బాగానే ఉంది, కానీ పాపం సంగతి ఏంటిది? చూడండి, ఒక వ్యక్తి మరి నేను ఒప్పుకున్నానని అంటాడు. మరి ఒప్పుకుంటే మళ్ళా అదే పాపాన్ని ఎందుకు చేస్తున్నాడు? నిజమేనండి? ఒప్పుకుంటే మళ్ళా అదే పాపాన్ని ఎందుకు జీవితకాలం అంతటా చేసుకుంటూ వస్తున్నాడు అంటే అతడు ఒప్పుకోలేదని అర్థం. హల్లెలూయా. సోదరుడా, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒప్పుకోలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది? హల్లెలూయా. దేవుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో ఆ పాపాన్ని ఆయన తీసివేస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఇంకా అదే పాపంలో కొనసాగుతున్నావంటే అసలు నువ్వు ప్రారంభంలోనే నువ్వు ఒప్పుకోలేదు. ప్రారంభంలో నువ్వు ఇంకా పాపివి. ఒకవేళ నువ్వు అదే రోజు కనుక నీ పాపాలను, ప్రభువా నేను ఇట్లాంటి రోత కార్యంలో ఉన్నాను, ఇంత నీచమైన కార్యాల్లో ఉన్నాను, ప్రభువా నేను క్షమించమని ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడి ఉంటే నిన్ను యేసుక్రీస్తు రక్తం ఏం చేసేది? నిన్ను శుద్ధీకరించేది. ఇక నీ లోపల ఆ రోత మనసు లేకుండా చేసేది. కానీ నువ్వు చేసిన ఘోరమైన కార్యం ఏంటిది? ఇప్పుడు ఆ రోజు నుంచే నువ్వు ఒప్పుకోకుండా ఉన్నావు. ఈ రోజుకు నువ్వు కొనసాగుకుంటూ వచ్చావంటే ఒప్పుకోలేదు. హల్లెలూయా. చాలామంది కూడా అంతే, ఒప్పుకోనందున మరి ఎందుకు సంఘంలో అమర్యాదకు ప్రవర్తిస్తున్నావు? ప్రభువా నేను అమర్యాదకు ప్రవర్తించాను, నిజంగా నేను సిగ్గుపడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించమని అంటే వెంటనే నీలో ఉన్న అమర్యాదను ఏం చేస్తాడు ఆయన? తన రక్తంతో ఆయన తుడిచివేస్తాడు ఆయన. అప్పుడు నువ్వు ఇంకా అమర్యాదగా ప్రవర్తించలేవు. కానీ సోదరుడు, ఒప్పుకున్నావు మరి నిజంగా? నీవు సాక్ష్యం చెప్తున్నావు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అంటే అసలు ఏం జరుగుతున్నది అక్కడ? ఒప్పుకోలు జరగట్లేదు. నువ్వు మునపటిలో ఎట్లున్నావో, లోకంలో ఉన్నప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అట్లే ఉన్నావు. ఎందుకు? దానికి గల కారణం ఏంటిది? యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపంలో నుండి విడిపిస్తుంది. నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు ఒప్పుకోలు యథార్థంగా జరిగినప్పుడు, ఒప్పుకోలు ఎట్లా ఉండాలి? యథార్థంగా, హృదయపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క పాపాత్మురాలు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, నిజమేనా, ఆమె కన్నీళ్లు విడిచి, అయ్యా నేను ఘోరమైన పాపిని, ఒక వ్యభిచారంలో నేను జీవించాను ప్రభువా, ఈ రోజు నుంచి నాకు ఈ జీవితం వద్దు నాయనా అన్నప్పుడు ఆయన యొక్క రక్తము ఆమె మీదకి వచ్చి, హల్లెలూయా, ఆ యొక్క నగరంలో అతి ఘోరమైన పాపి ఒప్పుకోరును బట్టి ఏమైంది? ఆమె అతి పరిశుద్ధురాలుగా మార్చబడింది. కానీ సౌరుడా, ఎందుకు నువ్వు ఇంకా ఆ రొచ్చులో ఉన్నావు? ఎందుకు ఆ యొక్క నీచమైన కార్యాల్లో ఉన్నావు? ఎందుకు ఆ పాపంలో బంధించబడ్డావు? నీ ఒప్పుకోలు సరిగా జరగలేదు, నీ కన్నీళ్ళు అక్కడ సరిగా జరగలేదు, అందుకొరకే నువ్వు ఇంకా రోత కార్యంలో జరుగుతూ ఉన్నావు. నాతో ఏకీభవిస్తారా? నాతో కాదు కానీ వాక్యంతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. ఎవరైతే మరి తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు? నీ పాపాల విషయమై ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అది ఊరికే వచ్చేది కాదు, అది కన్నీరుతో రావాలి, దుఃఖంతో రావాలి. ఏదో ప్రభువా నన్ను క్షమించు అట్లా చెప్పేది కాదు. అది నువ్వు దుఃఖపడుతూ
నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ పాపాత్ములైన స్త్రీ ఎట్లయితే ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగిందో అలాగ నువ్వు ఒప్పుకోలుతో రావాలి. మరి మన యొక్క ఒప్పుకోలు ఎవరిపైన పెట్టాలి? మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి నీవు ఒప్పుకుంటే నిజంగా ఈ రోజు వరకు నువ్వు పాపంలో ఉండేవాడివా? జరిగిన కథ అసలు అది. నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎట్లయితే ఉన్నావో ఇప్పటికీ అట్లే ఉన్నావు. కాబట్టి సోదరులారా, సంఘ పెద్దలు ఏం భయపడకండి. అది మన దగ్గరికి వచ్చి చెడిపోయినవి కావివి. ప్రారంభం నుండి అవి చెడిపోయినవి. అసలు ఒప్పుకోలు వారు బయట ఉన్నప్పుడు ఎట్లున్నారో అక్కడి నుంచి వారు అట్లే ఉన్నారు. వాడు ఆది నుండి పాపం చేయుచునే ఉన్నాడు. హల్లెలూయా. కానీ సోదరుడా, దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. సోదరు, ఇంకా నువ్వు ఎవరైనా సరే పాపంలో ఉంటే ఈ రాత్రి నువ్వు యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోలు చేయి. ఆయన తన రక్తంను నీ పైన పెట్టి ఆయన నీ పాపములన్నిటిని ఆయన కొట్టేశాడు. ఆయన ఇక నీ పైన పాపాన్ని వెతికినా ఇక అవకాశం లేదు ఇక. ఎందుకంటే ఆయన తుడిచేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా నువ్వు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం పొందుతావో ఆయన నిన్ను ఏం అంటాడు? ఆయన కుమారుడా, నువ్వు నిర్దోషివని అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన తన రక్తంతో నిన్ను కడిగేస్తాడు ఆయన. ఇక నువ్వు ఒప్పుకున్న ఆ పాపాన్ని మరలా నీలోనికి రానియడు ఆయన. ఒకవేళ మరలా నిన్ను ఆ పాపం వేధిస్తున్నదంటే కారణం ఏంటంటే నువ్వు ఒప్పుకోలేదని. అదొకటేనా? యథార్థంగా ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ పాపం మరలా నీవు దాన్ని చేయవు. అందుకే బైబిల్లో ఉంది, దేవుని మూలంగా జన్మించిన వాడు పాపము చేయడు. హల్లెలూయా. ఆ ఒప్పుకోలు వాక్య ప్రకారంగా ఉండాలి. సరే, ఒకసారి మనము ఆ యొక్క వాక్యాన్ని చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా ఎవరికైనా అర్థమవుతుందా ఈ మాట? ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకు నువ్వు ఒక తాగుబోతువి. ప్రభువా, నేను నా శరీరాన్ని త్రాగి మరి నేను పాడు చేసుకున్నాను, ఒక త్రాగుబోతుగా ఉన్నాను, నీ వాక్యానికి విరోధంగా ఉన్నాను. ప్రభువా, నాకు ఇది అసలు వద్దు ప్రభువా, నాలో నుంచి తీసివేయి నాయనా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఇది తప్పని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, యథార్థంగా ఒప్పుకుంటావో, నువ్వు ఆ యొక్క దుఃఖంతో ఒప్పుకుంటావో, ఇక నాకు ఈ వద్దే వద్దు, నేను దేవుని కొరకే జీవించాలని నువ్వు ఒప్పుకోని కలిగి ఉంటావో, హల్లెలూయా, అప్పుడు ఆయన రక్తం వచ్చి ఏం చేస్తుంది? ఆ యొక్క సారాయి అనే అలవాటు నుంచి, ఆ త్రాగుడు అనే అలవాటు నుంచి నేను అది పూర్తిగా మార్చేస్తుంది. అది ఏది? యేసుక్రీస్తు యొక్క రక్తము. ఎందుకు నువ్వు ఇంకా అబద్ధికుడుగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఇంకా దొంగగా ఉన్నావు? ఎందుకు ఇంకా నువ్వు అబద్ధాలు ఆడేవాడిగా ఉన్నావు? ఒప్పుకోలు జరగనందున. నిజమేనా? చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. అది నువ్వు ఏదేదైతే ఒప్పుకుంటున్నావో వాటన్నిటి నుంచి ఆయన చెప్పండి పవిత్రుడిగా చేస్తాడా లేదా? ఈ మాటలు నమ్ముతున్నారా లేదా? కానీ మీరు ఎందుకు అలాగనే కొనసాగుతున్నారు? యేసుక్రీస్తు యొక్క రక్తం లేదా? యేసుక్రీస్తు యొక్క రక్తం ఎందుకు ఇప్పుడు ఇంకా హేబేలు రక్తం మాట్లాడిందా లేదా? ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తం మాట్లాడుతున్నది. కుమారుడా, నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే, ఇదిగో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. కుమారుడా, ఈ యొక్క ఊట కిందికి రా, ఇప్పుడే ఒప్పుకో, ఇదిగో నేను శుద్ధీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సోదరుడా, నీవు ప్రారంభం నుండి దాన్ని ఒప్పుకోనందున ఇంకా నీచమైన హేయమైన ఆ కార్యాల్లో కొనసాగావు. కానీ ఇప్పటికీ అది ఆలస్యం అయిపోయింది. ఆ ఒప్పుకోలు తక్షణమే జరగాలి. నిజమేనా?
మనము పాపము చేయలేదని ఒప్పుకొనిన ఎడల ఆ, ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. మళ్ళీ చదవండి, 9వ వచనం మళ్ళీ చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను, అసలు పాపం అంటే ఏంటిదో మనకు తెలియాలి కదా. చూడండి, అందుకే సహోదరులారా, మీరు ఇంకా మీ పాపములు కొనసాగుతున్నారంటే కారణం ఏంటంటే మీరు ఒప్పుకోనందున. ఒప్పుకుంటే ఖచ్చితంగా అవన్నీ పోతాయి. మనము సహోదరులతో మాధుర్యంగా ఉంటాం, మనము దాక్కోం, రహస్యంగా అటు ఇటు మనం దాక్కోవడానికి ప్రయత్నించాం. అందరినీ గాడ్ బ్లెస్ యు సహోదరుడా, గాడ్ బ్లెస్ యు సిస్టర్, హల్లెలూయా, అందరితో మనం మాధుర్యంగా ఉంటాం. విలియం బ్రన్హామ్ ఆ యొక్క ప్రపంచంలో ఉండే మహా మేధావులకైనా మరి సవాలు విసిరిన ఆయన ఆ చిన్న సంఘంలో ఆయన ఎంతో మాధుర్యంగా ఉన్నాడు. ఆయన ఎంతో చక్కగా అందరితో కలిసి ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయనను మార్చింది ఎవరు ఆ విధంగా? ఆ గొప్ప మాధుర్యమైన పరిశుద్ధాత్మ. ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా మాధుర్యంగా మారాలంటే నీ ప్రతి పాపాన్ని నువ్వు సరెండర్ అవ్వాలి. ప్రభువా, నేను నా బలహీనతలోనే ఉన్నాను ప్రభువా, నేను నా సంఘంతో మాధుర్యంగా ఉండలేకపోతున్నాను, నేను నా సంఘంతో ఒక పరిపూర్ణంగా నేను సాహసం చేయలేకపోతున్నాను. హల్లెలూయా. అట్లాగా నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఏదైనా సంఘం కొరకు ఒక ప్రేమగా ఉంటావు. యేసుక్రీస్తు ఆయన దేవుని బిడ్డల కొరకు ఆయన మాధుర్యంగా మారాడు. ఆయన ఎవరి కొరకు? దేవుని బిడ్డల కొరకు. నిజమేనా? ఈరోజు నీవు కూడా ఎట్లుండాలి? యేసుక్రీస్తు లాగా ఉండాలి, మాధుర్యంగా మారాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఓకే, మన పాపములను మమ్మల్ని ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. ఎప్పుడు క్షమిస్తాడు ఆయన? నువ్వు ఒప్పుకుంటేనే తప్ప ఆయన నిన్ను క్షమించడు ఆయన. హల్లెలూయా. దాని విషయంలో నువ్వు ప్రాయశ్చిత్తపడాలి. క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. నీకు ఎటువంటి పాపమైనా, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనా సరే వాటిని నేను హిమము కంటే తెల్లగా మారుస్తానడు ఆయన. ఎప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అప్పుడే ఆయన రక్తం వచ్చి నువ్వు శుద్ధీకరించి ఇక మునుపటిలాగా నేను ఉంచదు, కానీ ఒక కొత్త సృష్టిగా మారుస్తుంది, ఒక నూతన జీవిగా మారుస్తుంది. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీని ఆ రక్తం కలుసుకున్నదో వెంటనే ఆమె పాత జీవితం అంతా పోయింది. ఎప్పుడైతే ఆ జక్కయ్య ఆ రక్తాన్ని కలుసుకున్నాడో, హల్లెలూయా, ఆ పాత జీవితం, ఆ దొంగలించే జీవితం పోయింది, కొత్త జీవితం వచ్చింది ఆయనకి. కానీ నువ్వింకా ఎందుకు ఎన్నో వారాలుగా, ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వచ్చి ఇంత గలి జీవితం ఏంటిది? కారణం ఏదగా నువ్వు ఒప్పుకోలు చేయనందున. హల్లెలూయా. నిజమేనా? ఒప్పుకోలు చేయకుండా నువ్వు నీ పాపమును చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటిది? పాతాళము, అగ్నిగుండము. నిజమేనా? కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటిది? ఖచ్చితంగా ఆయన యొక్క రక్తము నన్ను ప్రతి పాపం నుంచి విడిపిస్తుందని ఆ వాంఛ ఇక ఉండదండి, నీ లోపల ఉండదుగా. ఆ స్త్రీల వైపు చూసే వాంఛ ఉండదు. నిజమేనా? ఆ యొక్క లైంగిక సంబంధమైన ఆ యొక్క వాంఛ నీలో ఉండవు. ఆ యొక్క లోక సంబంధమైన మనుషులకు ఉన్నట్టు ఆ హేయమైన కార్యాలు నీలో ఉండవిగా. ఎందుకనగా నీ ప్రతి పాపాన్ని ఆయన కడిగివేసి నిన్ను ఒక క్రొత్త సృష్టిగా మార్చాడు ఆయన. ఆ యొక్క వ్యభిచారాలు పట్టబడిన స్త్రీని ఆయన మార్చాడు ఆయన. ఆ సీమోన్ ఇంటిలో ఉండే నగరంలో అతి ఘోరమైన వేశ్యనైన పరిశుద్ధురాలుగా మార్చాడు ఆయన. నిజమేనా? ఆయన ఎవరైనా మార్చగలడు ఆయన. ఓకే, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మరి రాత్రి మాటను ఎంతమంది పట్టుకుంటున్నారు? ఈ రాత్రి ఒప్పుకుంటారా? అక్షరాల మనం ఒప్పుకొని తీరాలి. మనము అమర్యాదగా ప్రవర్తిస్తే దేవుడు ఎంత మాత్రం మన పరలోకం ఇవ్వడండి. ఆయన ఇక్కడ రక్తాన్ని ఎందుకు ఉంచాడంటే, కుమారుడా, నీవు ప్రతి పాపాన్ని ఒప్పుకొని శుద్ధుడు కమ్ము. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ధూపము ఓ అందరూ పాడండి. పాందు మున్గుము పాపం బుబువును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జవగా
ఇమ్మానుయేలు రక్తము. ఓ పాపి అయిన సోదరుడా, ఇమ్మానుయేలు రక్తం ఇంకా ఉన్నది. ఓ పాపియకు సోదరి, ఆ ఇమ్మానుయేలు ఊటలో మునుగు, అది నిన్ను ప్రతి పాపంలో నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. జరగాల్సింది ఇదే కార్యం మనలో జరిగినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. ఓకే, ఆ తర్వాత మనం 32వ అధ్యాయం కీర్తనల గ్రంథము 1వ వచనం మరియు 5వ వచనం. కీర్తనలు 32. నా దోషమును కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక. హల్లెలూయా. చూడండి, చాలామంది ఉంటారండి, సంఘంలో కనిపించేదంతా విశ్వాసులు కాదు. దేవుడు ఆ రోజు నిలదీశాడు. ఎందుకు చేశావమ్మంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున. ఒక్కొక్కరిని ఒకవేళ ఈ రాత్రి ప్రేయర్ అయిపోయిన తర్వాత నిలబెట్టి గద్దిస్తే చాలామంది బయటపడతారు. కానీ అట్లా చేయమని ప్రవక్త చెప్పలేదు, అది నేను కూడా చేయబోట్లేను. కానీ సోదరులారా, అట్లా కొనసాగడం అసలు మంచిది కాదు. అది మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడమే. నా దోషమును కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక. హల్లెలూయా. మరి ఒక సోదరుడిని రాత్రి మేము నిలదీశాం సంఘ పెద్దలతో కలిసి. ఆయన ఆ పాపాలను ఆయన ఒప్పుకోకుండా ఎంతో కాలంగా అట్లే కొనసాగుతున్నాడు. మరి అతడు గనక ఒకవేళ ప్రమాదంలో ఏ విషయంలో చచ్చిపోతే వాడి పరిస్థితి ఏంది? పాతాళానికి వెళ్ళడమే. అందుకొరకే మనం ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఖచ్చితంగా వారిని మనం గమనించాలి. అందుకొరకే ప్రవక్త ఆ ప్రభురాత్రి భోజనానికి ఇవ్వడానికి ముందు ఆయన కొన్నిసార్లు ప్రతి ఇంటికి వెళ్ళేవాడు. ఆయన వెళ్ళి వారిని హెచ్చరించేవాడు. ఆయన మిమ్మల్ని మీరు సరిదిద్దుకోమని చెప్పేవాడు. ఆయన మీ పాపాలను విడిచిపెట్టమని చెప్పేవాడు. ఆయన ఎందుకొరకు? మనము ఆయన శరీరాన్ని తాగి, ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే మనం నిత్య జీవం గలవారం. మరి నువ్వు దాన్ని చేయాలంటే నీ జీవితము యోగ్యమైనదిగా ఉండాలి. నీవు ఇంకా వ్యభిచారంలో ఉండి దాన్ని తీసుకోకూడదు, నీవు ఇంకా అబద్ధికుడుగా ఉండి దాన్ని తీసుకోకూడదు. కానీ చాలామంది ఇష్టానుసారంగా జీవించి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు. దానివలన ఏంటిది ఉపయోగం? అది నిన్ను శిక్షిస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు హఠాత్తుగా చావచ్చు, లేకపోతే ఏదైనా రోగం నీ పైన దాడి చేయవచ్చు. నేను చూపిస్తాను మీకు, వర్తమానంలో ప్రవక్త చెప్పాడు దానిని. ఓకే, నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటేనే. ఓకే, మళ్ళీ చదవండి ఆ మాటను. నా దోషమును కప్పుకొనక. వింటున్నారా అందరూ? ఎవ్వరు కూడా మనం కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు కప్పుకోవాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి కదా. ఆయన యొక్క రక్తం మన కొరకు వేచి చూస్తూ ఉన్నది. మనను శుద్ధి. నా కుమారుడా ఒప్పుకో, నేను ఇదిగో నేను కడగడానికి సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నా రక్తంతో నేను సిద్ధపడి ఉన్నాను. కుమారుడా ఒప్పుకోల దగ్గరికి రా, మోకరించు అని ఆయన ప్రతి రాత్రి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కానీ మనం ఆ ఒప్పుకోలు కిందికి రానందున ఆయన తన చిత్తానికి విరోధంగా ఏది చేయడు. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలంటే నీ పాపాలని పోవునుగా కానీ చెప్పలేడు. ఆయన రక్తం మాత్రమే. నువ్వు రక్తం కిందికి వచ్చిన తర్వాతనే ఏదన్నా. ఓకే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేనే. దావీదు చూడండి ఎట్లా ఏ విధంగా యథార్థంగా మాట్లాడుతున్నాడు. ఆయన చదవండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రతి పాపాన్ని ఆయన పరిహరించేస్తాడు. ఆయన ఎట్లా? తన రక్తం ద్వారా. నిజమేనా? సరే, మనం చూద్దాం ఆ యొక్క కీర్తన గ్రంథము 55వ అధ్యాయమా. నేను పాపంలో పుట్టినవాడననే మాట ఉంటుంది. ఓకే, చదవండి. ఓకే, చదవండి పౌలు గారు, చదవండి. 55వ అధ్యాయం అండి, 51. ఓకే.
నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అది మన ప్రారంభం ఎక్కడ? పాపం ద్వారానే. మనం లైంగిక కార్యం ద్వారా జన్మించాం, అందుకే మనం పాప క్రియలే చేస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించాలి. ఏ విధంగా? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. నీవు నీ పాపాలను ఒప్పుకుంటూనే నువ్వు యేసుక్రీస్తు ద్వారా జన్మించగలవు. కానీ చాలామంది అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? తిరిగి జన్మించలేదు అన్నాడు. తిరిగి జన్మించడం అంటే ఏంటిది? నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం, అప్పుడే నువ్వు తిరిగి జన్మించినట్టుగా లెక్క. హల్లెలూయా. తిరిగి జన్మిస్తేనే, తిరిగి జన్మించకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి వెళ్తారా లేదా, విడవబడతారా, చస్తారా, పాతాళానికి పోతారా, అది మీ ఇష్టం. అది హల్లెలూయా. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, సత్యం కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదువు. జ్ఞానమును తెలియజేయదువు. నేను పవిత్రుడు నగునట్లు, పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపు అంటే ఏదో కాదు సార్, రక్తమే. హిస్సోపు అనగా దావీదు దేనితో దాన్ని శుద్ధీకరించమంటున్నాడు? రక్తంతో శుద్ధీకరించమంటున్నాడు. హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు. నన్ను హిమము కంటే తెల్లగా, హల్లెలూయా, తెల్లగా మార్చేది కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ప్రతి పాపములో నుండి విడిపిస్తుంది అని నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఆయన రక్తం దగ్గరికి వచ్చి ఒప్పుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరి ఆ విధంగా చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఓకే. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8:44. మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చగోరుచున్నారు. అది అంటే ఇప్పుడు మీరు దేవుని సంబంధులైతే మీరు సరెండర్ అవుతారు. ఎవరికి? దేవుని యొక్క రక్తానికి మీరు సరెండర్ అవుతారు. కానీ మీరు దయ్యం బిడ్డలైతే మీరు రక్తం కిందికి రాలేరు. అందుకొరకే ఆయన అంటున్నాడు, వాక్యం దగ్గరికి వారు రాలేకపోయారు. యేసుక్రీస్తు దగ్గరికి రావడం అంటే రక్తం దగ్గరికి రావడమే, వాక్యం దగ్గరికి రావడమే. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అది ఇప్పుడు ఈ లైంగిక కార్యాలను ఇష్టపడుతున్నాడు అంటే లైంగిక కార్యాల యొక్క ఆద్యుడు ఎవరు? దుష్టుడు, అపవాది. ఆ యొక్క పురుషుల యొక్క హేమైన కార్యాలు జరిగించేదానికి ఆద్యుడు ఎవరు? అపవాది. హల్లెలూయా. నువ్వు ఎవరి కుమారుడివి? ఆ కార్యాలే జరిగిస్తున్నావంటే వాడు ఆది నుండి, ప్రారంభంలో నుండి వాడు అదేనా మాట్లాడేది? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. అది ఏదో ఒక సాకులు చెప్తా ఉంటారు. జీవితాన్ని సరిదిద్దుకో అంటే సాకులు చెప్తా ఉంటారు. వాడు కూడా అంతేనా? ఇదిగో కుమారుడా, నీ తమ్ముడకు హేబేలు వలె నువ్వు చేయాలని అంటే వాడు సాకులు చెప్పాడు తప్ప సరిదిద్దుకోలేదు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనక దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వింటున్నారు అందరూ? ఇప్పుడు ఈరోజు ఈ లోకం అంతటా ఎందుకు పాపంలో ఉన్నది? పాపానికి మందు లేదా? ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది. మరి ప్రవక్త బోధించాడా? గిలాదులో గుగ్గిలం. మరి గిలాదులో గుగ్గిలం లేదా? ఎందుకు ఈ మానవులు ఇంకా పాపంలోనే చచ్చిపోతున్నారు? పాపానికి మందు లేదా? ఉన్నది ఖచ్చితంగా. కానీ ఎందుకు వారు ఇంకా వ్యభిచారంలోనే కొనసాగుతున్నారు? కారణం ఏదనగా రక్తం దగ్గరికి రాక, ఈ గిలాదు గుగ్గిరాన్ని అంగీకరించక. ఎందుకు ఇంకా స్త్రీల యొక్క పురుషుల బట్టలే ధరించాలనే వాంఛని కలిగి ఉన్నారు? ఆ యొక్క రక్తాన్ని అంగీకరించక. నిజమేనా సార్? గిలాదులో గుగ్గిలము కంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఇంకా శ్రేష్టమైనది. అది అందుకొరకు ఇంకా ఈ లోకము పాపంతో మొత్తబడి ఉన్నది. కానీ దేవుడు దానికి ఒక టీకానిచ్చాడు ఆయన. మరి ప్రతి రోగానికి టీకా ఉన్నదా?
కానీ అసలైన రోగానికి మానవుల దగ్గర టీకా లేదు, ఆ టీకా దేవుని దగ్గర ఉన్నది. ఈరోజు వీటి వ్యాధులన్నిటికీ కారణం ఏదనగా హల్లెలూయా ఆ టీకాను అంగీకరించనందున. ఈరోజు ప్రపంచానికి ఒక టీకా కావాలి, అదే ఆయన యొక్క రక్తం కావాలి. ఈరోజు ఈ రక్తం కనుక మన కుటుంబాలు అంగీకరిస్తే మన కుటుంబాలలో మన పిల్లలు మన పైన తిరుగుబాటు చేయరు. అయితే సౌరుడ యజమానుడుగా నువ్వు అంగీకరించాలి ఖచ్చితంగా. లేదు సార్ ఏం చేయాలి, మేము ఎంతకని నమ్మకం ఉంచాలి. నువ్వు నమ్మకం ఉంచి అట్టెందుకు వస్తుందిరా, ఉంచాలి నువ్వు ఖచ్చితంగా. హల్లెలూయా. ఈ టీకాను అంగీకరించగల లోకం ఇంకా పాపంతో మొత్తబడి పాపంలోనే చనిపోయి పాతాళానికి వెళ్తూ ఉన్నది. ఎంతమంది నమ్ముతారు? సరే, నేను ఒక విషయాన్ని చదివి ముగిస్తాను. క్షమాపణ అనే వర్తమానము మరి 13వ పేర చదువుతాను. క్షమాపణ. దేవుడు ఈ చదవబడిన వాక్యంతో కలిపి ఆయన దీవెనలు మనకు అనుగ్రహించును. ఇప్పుడు నేను క్షమాపణ అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఆయన మన కోసం అన్నీ ఇచ్చాడు అని ఈ రాత్రి బైబిల్ చెప్తున్నది. నిజమేనా? మంచిది. మనం అన్నింటిని గురించి మాట్లాడుకోలేకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన కొన్ని విషయాలలో ఒక్కదాని గురించి, అదే క్షమాపణ. హల్లెలూయా. మరి అత్యంత గొప్ప మరి ఆశీర్వాదం ఏదైనా ఉందంటే, ఒక టీకా ఏదైనా ఉంటే అదే క్షమాపణ. క్షమాపణ గురించి మాట్లాడదాం. నేను అనుకుంటున్నాను క్షమించబడడం అనేవి ఒక అద్భుత పదం. హల్లెలూయా. క్షమించబడడం అనేది ఒక అద్భుత పదం. మరి ఆ యొక్క వ్యభిచారణ పట్టబడిన స్త్రీని, అమ్మ నేను నిన్ను క్షమిస్తున్నాను. ఒకవేళ ఆయన క్షమించకపోతే ఆ రోజు ఆమె చావాలి, చనిపోయి పాతాళానికి వెళ్ళాలి. ఆమె వ్యభిచారణ పట్టబడింది. పాపానికి ఉన్న శిక్ష ఏంటిది? మరణం. కానీ ఆయన అన్నాడు, అమ్మ నేను నిన్ను క్షమిస్తున్నాను. నిజమైన అద్భుతమైన మాట కాదా? అవును, ఆయన మనల్ని క్షమించాడు. ఆయన అద్భుత పదం. ఎందుకనగా మనమందరం పాపం చేసి అపరాధులుగా ఉన్నాం. మనమందరము పాపులమై దేవుని కృపను పొందలేకపోతున్నాం. మరియు దేవుడు తన కుమారుని ద్వారా మన అసమానతలను తొలగించి మన పాపమును క్షమించెను. మరియు ఈ క్షమాపణ అనే పదం ఎప్పుడో ఒకసారి చదివిన కథను గుర్తు చేస్తుంది. అవును, నేను నమ్ముచున్నాను. అది విప్లవాత్మక యుద్ధంలో జరిగిన కథ. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక జవాను. తన కింది స్థాయి జవాన్ ఏదో ఒక తప్పు చేశాడు. కోర్టులు అతను నిర్ణయించి కాల్చి చంపమని ఆజ్ఞాపించాయి. ఒక సైనికుడిని కోర్టు ఏమని చెప్పింది? అతడు తన విధుల్లో నిర్లక్ష్యం చూపించాడు కదా, కాబట్టి వాడిని చంపేయండి అని కోర్టు చెప్పింది. అతడు యుద్ధం జరుగుతున్న సమయంలో తన ఉద్యోగ విధులను నిర్లక్ష్యం చేశాడని నేను నమ్ముచున్నాను. నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు ఏం చెప్పింది? చంపేయమని చెప్పింది. అతని తోటి వ్యక్తి అతనికి జరిగిన విషయమై చాలా చింతించి ఇది అతడిని రక్షిస్తుందని చివరికి అతని కోసం గొప్ప అధ్యక్షుడైన లింకన్ గారి దగ్గరికి వెళ్ళాడు. నిజంగా జరిగిన స్టోరీ ఇది. అబ్రహాం లింకన్ ఉన్న కాలంలో అమెరికా దేశంలో లింకన్ గారు ఒక క్రైస్తవుడు మరియు ఉన్నతమైన వ్యక్తి. ఆ వర్తమానికుడు లింకన్ గారిని కలిసేటప్పుడు లింకన్ గారు తన రథంపై స్వారీ చేస్తున్నారు. వెంటనే అతను లింకన్ గారి కాళ్ళ దగ్గర పడి, హల్లెలూయా, క్షమాపణ వచ్చే కార్యం అదేనండి, కాళ్ళ మీద పడడమే. అయ్యా లింకన్ గారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు గారు, నాపై దయ చూపండి అని రోధించాడు. మీరు క్రైస్తవులను ఎంతో దయాహృదయులని విని ఒకరి కోసం జాలి చూపమని వేడుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకా అతను ఇలా చెప్పాడు, నా స్నేహితుడు సైనికుడుగా ఒక చోట ఉద్యోగ విధులను నిర్వర్తిస్తున్నాడు. ఇంతలో తుపాకీల శబ్దం కాలుస్తున్నారు. అతను మనసు కలవరం చెంది ఉద్యోగ విధులను వదిలేశాడు. భయపడి వదిలేసి పారిపోయి వచ్చాడు. లింకన్ గారు అతడు అలా కావాలని చేయలేదు. అయ్యా అతను చాలా మంచి వ్యక్తి, కానీ ఇప్పుడు ఈ రోజు నుండి వారం రోజుల్లో అతన్ని చంపమని కాల్చే గుంపునకు ఆజ్ఞాపించారు. అతను రక్షించే వేరే మార్గం ఏదీ లేదు.
మీరే అతనికి క్షమాభిక్ష కలిగించమని సంతకం చేయండి. లింకన్ తన కళ్ళ నిండా కన్నీరుతో, చూడండి, ఆ స్నేహితుడు గోజాడడం ద్వారా లింకన్ కూడా ఏడ్చాడు. హల్లెలూయా. లింకన్ తన కళ్ళ నిండా కన్నీరుతో తన దగ్గర ఉన్న పెట్టెలో నుండి ఒక పేపరు తీసి ఇలా రాశాడు: అబ్రహాం లింకన్ నేను ఈ మనుషుడికి క్షమాభిక్ష పెడుతున్నాను, అతనిని చంపవద్దని అతని పేరు సంతకం చేసి ఇచ్చారు. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు బైబిల్ అనేది ఎవరి సంతకం? ఇది దేవుని యొక్క సంతకం. అది సోదరుడా, నీవు యొక్క అబ్రహాం లింకన్ యొక్క సంతకాన్ని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎట్లయితే క్షమించబడతావో అలాగనే యేసుక్రీస్తు సంతకం చేసి ఇచ్చిన ఆ యొక్క కాగితం ఇది, ఆ యొక్క పుస్తకం ఇది. నీవు ఆయన సంతకం చేసిన ప్రతి మాటను ఒప్పుకున్నావా, నీవు రక్షింపబడతావు. కానీ అబ్రహాం లింకన్ యొక్క సంతకాన్ని అంగీకరించనందున ఆ వ్యక్తి చంపబడ్డాడు. ఆ తుపాకీతో కాల్చబడి చంపబడ్డాడు. అలాగే నువ్వెందుకు చంపబడుతున్నావు? నువ్వెందుకు ఇంకా పాపంలో మొత్తబడుతూ ఉన్నావు? యేసుక్రీస్తు యొక్క సంతకాన్ని అంగీకరించనందున, ఆయన వాక్యాన్ని అంగీకరించనందున, ఆయన రక్తాన్ని నువ్వు అంగీకరించనందున నీవు పాపిగానే చనిపోతూ ఉన్నావు. బాప్టిజం అనేది ఎవరిని శుద్ధీకరించదండి. అది కేవలము పొడి పాపిని తడి పాపిగా బయటికి తీసుకొస్తుందే తప్ప అది ఎవరిని నీళ్లు మార్చలేవు. కానీ నీవు ఒప్పుకోలు నీ పాపాన్ని శుద్ధీకరిస్తుంది. నీవు ఒప్పుకున్నప్పుడు రక్తం వచ్చి నిన్ను శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. అతని చంపవతని అతని పేరు సంతకం చేసి ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుని దీవెనలు అధ్యక్షులకు ఇచ్చి తిరిగి అతను జైలులో ఉన్న తన స్నేహితుని దగ్గరికి వచ్చి అతనితో ఇలా చెప్పాడు: ఇదిగో నీ క్షమాపణ నా దగ్గర ఉంది. హల్లెలూయా. సోదరుడా, ఇదిగో ఈరోజు మన క్షమాపణ ఎక్కడున్నది? ఈ వర్తమానంలో ఉన్నది. నిజమేనా? ఈ వర్తమానంలో మన క్షమాపణ ఉన్నది. ఇది మహిమలో నుంచి మన యొక్క అబ్రహాం లింకన్ కాదు, కానీ మన యొక్క ప్రభు సంతకం చేసి ఇచ్చాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఓ ఆ పక్షిరాజుతో చుట్టబడిన వర్తమానం, నీవు క్షమించబడ్డావు కుమారుడా. ఇదిగో నువ్వు ఇంకా పాపిగా జీవించవలసిన అవసరం లేదు, ఇంకా రోతగా జీవించవలసిన అవసరం లేదు, ఆ యొక్క బానిసత్వంలో ఉండవలసిన అవసరం లేదు, ఆ చెరసాలో ఉండవలసిన అవసరం లేదు, ఆ పాపంలో నుండి మరణించవలసిన అవసరం లేదు. ఇదిగో నీకు క్షమాపణ వచ్చింది. హల్లెలూయా. అంగీకరిస్తారా? ఆ యొక్క అప్పుడు జైలులో ఉన్న వ్యక్తి నన్ను హేళన చేయవద్దు. ఆ జైలులో ఉన్న వ్యక్తి నన్ను హేళన చేయవద్దు, ఇదిగో ఇక్కడే నేను చంపబడబోచున్నాను. క్షమాపణ నిజంగానే అబ్రహాం లింకన్ ఇచ్చాడా లేదా? కానీ ఎందుకు అతడు చంపబడ్డాడు? ఒప్పుకోనందున, అంగీకరించనందున. హల్లెలూయా. మరి ఇంకా అటువంటి వాటితో ఎందుకు? ఇవేమి నేను నమ్మను, అది నన్ను రక్షిస్తుందని నేను నమ్మను. అబ్రహాం లింకన్ అని ఏ మనిషి అయినా ఆయన పేరు మీద సంతకం చేయవచ్చు. ఆయన ఏమంటున్నాడనంటే అబ్రహాం లింకన్ పేరులాగా ఎవరైనా రాయవచ్చు, కాబట్టి ఇది అబ్రహాం లింకన్ అని నేను నమ్మట్లేను. అలాగనే సహోదరుడా, ఆయన రక్తము నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము నన్ను శుద్ధీకరిస్తుందని నువ్వు నమ్మకపోతే నీవు కూడా ఆ వ్యక్తిలాగా నీవు పాపంలో బంధించబడి అట్లే చనిపోయి పాతాళానికి వెళ్తావు. మరియు అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారి నుండి విడుదల పత్రం, అందులో ఆ వ్యక్తిని చంపవద్దు, విడుదల చేయమని, కానీ ఆ వ్యక్తిని చంపేశారు. ఎందుకు చంపేశారు? అతడు అంగీకరించలేదు, ఆ పేపర్ను చింపేశాడు. కాబట్టి అంగీకరించనందున, ఒకవేళ అంగీకరిస్తే అతడు రక్షింపబడేవాడు లేదా విడుదల చేయబడేవాడు. కానీ అంగీకరించనందున చంపబడ్డాడు. నిజమేనా? ఈరోజు చాలామంది ఎందుకు పాపంలో చచ్చిపోతున్నారు? రక్తాన్ని అంగీకరించక. కావున ఆ కేసు అమెరికా అత్యున్నతమైన న్యాయస్థానమైన ఫెడరల్ కోర్టులో నలిగి చివరికి ఈ విధంగా తీర్పు తీర్చబడింది: ఒక క్షమాపణ అనేది క్షమాపణగా అంగీకరించబడేంత వరకు ఆయన క్షమించేశాడు, కానీ నువ్వు దాన్ని అంగీకరించాలి. అబ్రహాం లింకన్ క్షమించేశాడు, కానీ ఆ క్షమించబడే వ్యక్తి అంగీకరించనందున ఈరోజు కూడా అంతే సహోదరుడా,
క్షమాపణ దేవుడు అందరికి ఇచ్చాడు, కానీ అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆ క్షమాపణను అంగీకరించాలి. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది అంగీకరిస్తారు? ప్రభువా, నీ రక్తంలో నా పాపానికి క్షమాపణ ఉన్నది, నాకు అందులో విమోచన ఉన్నది, నాకు అందులో శుద్ధీకరణ ఉన్నది అని నువ్వు నమ్మినప్పుడు ఆయన పూర్తి పాపాన్ని తీసేస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒక క్షమాపణ అనేది క్షమాపణగా అంగీకరించబడేంత వరకు అది క్షమాపణ కానే కాదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు అర్థమైందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వర్తమానంలో ఉండి ఇంకా ఎందుకు పాపులుగా మనం ఉన్నాం? ఎందుకు? అంగీకరించనందున. చూడండి 16వ పేర. కాబట్టి ఈ రాత్రి నేను చదువుచున్నాను, దేవుడు మనకు అన్నిటినీ దయచేశాడు మరియు ఆయన క్షమాపణ కూడా ఇచ్చాడు. అది ఎవరైతే దేవుని మాటగా క్షమాపణను అంగీకరిస్తారో, క్షమాపణను ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అంగీకరించాలి. అది వారికి క్షమాపణను కలగజేస్తుంది. కానీ ఒకవేళ మీరు దానిని మామూలుగా క్షమాపణని మీరు చదువుకొని వెళ్తే అది మీకు వర్తించదు. మీరు క్షమింపబడినట్టు దాని భావం కాదు. దేవుడు నీకు బదులుగా ఆయన కుమారుడను మరణింపజేసింది. నీవు క్షమాపణను నీదిగా నీవు అంగీకరిస్తావని. మరి ఎవరైతే ఆ యొక్క తాపకరమైన సర్పముల చేత కరవబడ్డారా? ఆ కరవబడిన వారు మరి బ్రతకాలంటే ఏం చేయాలి? ఆ యొక్క ఇత్తడి సర్పం పైన, ఆ యొక్క కర్ర పైన వేలాడదీయబడిన ఆ సర్పం వైపు చూడాలి. ఏ సర్పం అది? ఇత్తడి సర్పం. ఇత్తడి అనగా తీర్పు తీర్చబడిన సర్పం అనగా పాము. నిజమేనా? మరి సర్పం అంటే పాపము. ఆయన ఎందుకొరకు ఆయన శిలువలో ఎత్తబడ్డాడు. ఆయన నీ పాపములు నా పాపములు ఆయన పైన వేయబడ్డాయి. ఆయన మన కొరకు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన ఇత్తడిగా మారి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ నీవు ఎందుకు ఇంకా నీచత్వంలో ఉన్నావంటే ఆయన వైపు చూడలేదు. ఆయన వైపు కరవబడిన వారందరూ ఎప్పుడైతే ఆయన వైపు చూచారో వారందరూ బతికించబడ్డారు. కానీ సౌడా, ఇంకా నువ్వు మరణంలో ఎందుకున్నావు చెప్పిగా? నువ్వు ఆయన వైపు ఇంకా చూడలేదు. హల్లెలూయా. అందుకే ఇంకా నువ్వు పాపంతో మొత్తబడి ఉన్నావు. ఇంకా నీ లోపల ఆ యొక్క పాపపు విషం ఉన్నది. కానీ నువ్వు ఆయన ఆ శిలువ వైపు చూడు, ఆ ఇత్తడి సర్పం వైపు చూడు, నిన్ను అది బ్రతికింపజేస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూడండి, మీరు క్షమింపబడినట్లు కాదు, దేవుడు మీకు బదులుగా ఆయన కుమారుడిని మరణింపజేసింది. నీవు క్షమాపణను నీదిగా నువ్వు అంగీకరిస్తావని, అప్పుడే అది క్షమాపణ అవుతుంది. నీ కొరకు ఎవరు ఒప్పుకుంటే క్షమాపణ రాదు, నీకు నువ్వుగా ఒప్పుకోవాలి. దోషాల నుండి విడిపింపబడ్డాం, అదే ఈ స్థానంలో పెట్టాలని ఆశిస్తున్నాం. దేవుని నుండి వచ్చిన క్షమాపణ మనలను దోషాల నుండి విడిపించింది. ఏదో ఒక తత్వ సిద్ధాంతం వైపు తట్టు తిరిగి మనం వెళ్ళే మార్గం బాగుంది అని అందులో కలిగే చిన్న అనుభూతితో సంతృప్తి చెందడం అదే నిజమని అనుకోవడం కాదు. కానీ మరి సంఘం నుండికి చేర్చబడడం లేదా కొంచెం సిద్ధాంతం తీసుకోవడం అదే కాదు. ఏదో ఆమెనని చెప్పడం కాదు, ఆమెనని చెప్పినంత మనం రక్షింపబడినట్టు కాదు. కానీ ఒప్పుకోలు. హల్లెలూయా. కానీ కల్వరి యొక్క శక్తి ద్వారా మిమ్మల్ని అదే దోషాల నుండి విడిపించింది. ఏది? కల్వరి యొక్క శక్తి. ఏంటిది అది? అదే రక్తము మిమ్మల్ని దోషాల నుండి విడిపించింది. ఏదో మిమ్మల్ని విడిపించింది, ఇంకా దోషం అనేది లేనే లేదు. ఎప్పుడైతే వారు పాముల సర్పముల చేత కరవబడ్డారో వారు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వారందరూ అందులో నుంచి విడిపించబడ్డారు, వారు బ్రతికించబడ్డారు. హల్లెలూయా. ఏదో మిమ్మల్ని విడిపించింది, ఇంకా దోషం అనేది లేనే లేదు. బైబిల్ ఇలా చెప్తుంది, నేను నమ్ముచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 5:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులోనికి మనం ఎలా వెళ్తాం? శుద్ధీకరించబడిన తర్వాత ఆయన తన యొక్క ఆత్మను నీలో ఉంచుతాడు. ఆయన అప్పుడు నువ్వు ఆత్మ ద్వారా ఆయనలో ప్రవేశిస్తావు. దేవుని ఆత్మ లేకుండా
నువ్వు దేవునిలోనికి ప్రవేశించలేవు. ఆయన నిజమైన శరీరంలోనికి నీవు ప్రవేశించలేవు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శరీరానుసారంగా నడిచేవారు కాదుగా. శరీరానుసారంగా మనం నడవమిగా మనం ఆత్మానుసారంగా నడిచేవారము. హల్లెలూయా. 17వ పేర. ఇప్పుడు ఒక వ్యక్తి లేదా స్త్రీ పాపం నుండి విడిపించబడిన తరువాత వాళ్లకు లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళాలనే కోరిక ఏ మాత్రం వారి హృదయంలో ఉండదు. చూశారా? ఉంటుందా? సమరయ స్త్రీకి ఉన్నదా? ఎందుకు? ఆమె విడిపించబడింది. పూర్తిగా సంపూర్ణ విడుదల జరిగింది. ఆమెకు వెళ్ళాలనే కోరిక ఏమాత్రం వారికి హృదయంలో ఉండదు. అతడు ఉచితంగా క్షమించబడ్డాడు. మరి క్రీస్తు యేసులోనికి నూతన సృష్టిగా మారుతాడు. మరియు అతని యొక్క ఆశలు అన్ని పైనున్న వాటిపైనే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఎట్లాంటి ఇల్లు కట్టుదామా అనేది ఉండదుగా. కేవలం పైనున్నది. నేను ఎప్పుడెప్పుడు నా ప్రియుని కలుసుకోవాలి, నేను దేవుని వాక్యం కొరకు జీవించాలి. హల్లెలూయా. చూడండి, అతడు ఉచితంగా క్షమించబడి మరియు క్రీస్తు యేసులోనికి నూతన సృష్టిగా మారుతాడు. మరియు అతని యొక్క ఆశలన్నీ పైనున్న వాటిపైనే. క్రీస్తు అతని సరైన రీతిలో దేవుని చేతిలో ఉంచాడు. ఇక నీవు క్షమించబడిన తర్వాత నువ్వు ఎవరి చేతిలోకి పోయావు? దేవుని చేతికి. దయ్యం వస్తుందా యేసు ప్రభు చేతిలోకి? అతను స్వేచ్ఛగా విడిపించబడ్డాడు. అతనికి ఎవరో ఒక యాజకుడో లేదా ఎవరో ఒక సంఘ పెద్దో అతనికి చెప్పనవసరం లేదు. అతను క్షమించబడ్డాడు అని తెలుసు. ఎందుకనగా అతను దానిని మూలాల నుండి అంగీకరించాడు. మూలాల నుంచి. హల్లెలూయా. వేళ్లతో సహా దాన్ని పీకేయాలి. అప్పుడు మరలా దానికి చిగురు కానీ వేరు కానీ ఇక ఏది బయటికి రాదిగా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అతను దాని మూలాలను అంగీకరించాడు. తన కోసమే దేవుడు క్షమాపణను యేసుక్రీస్తు ద్వారా పంపారని, పాపము నుండి మనం విడిపించబడ్డామనేది నిజంగా అది ఎంతో చక్కని అనుభూతి కదా. ఈరోజు నిజంగా ఆ రక్తమే లేకపోతే నీకు నాకు రక్షణ లేదు, క్షమాపణ లేదు. మరి ఆ దాస్యం నుండి విడుదల ప్రకటన అయిన వెంటనే ఆ ప్రత్యేకమైన రోజున వారు ఎంతో స్వేచ్ఛగా సూర్యుని వెలుగును చూశారు. సరే, ఇక్కడ ఒక కథను ప్రవక్త చెప్పాడు. ఆ యొక్క నల్ల జాతి లెక్క కథ ఇది. వారు ఎప్పుడైతే ఆ పర్వతం పైకి ఎందుకు ఎక్కారు? ఆ ప్రకటన ఏమని చేయబడింది? మీరు ఎప్పుడైతే సూర్యోదయాన్ని చూసారో అప్పుడే మీకు విడుదల. అందుకొరకు ఆ సూర్యుడు రాకముందే ఏం చేశారు? వాళ్ళు ఆ యొక్క కొండనెక్కారు. మన కొండ ఏది? ఆ కల్వరి కొండ. నువ్వు ఆ కొండనెక్కావా? నీకు విమోచన. నీ పైన ఏ పాపానికి అధికారం లేదుగా. ఓ నల్ల జాతి బానిసలు ఎట్లయితే ఆ కొండనెక్కారో, ఈరోజు సోదరుడు ఆ కల్వరి కొండనెక్కు, ఆ గోల్గొతా కొండనెక్కు. నీ పాపానికి క్షమాపణ ఉన్నది. ఇక నీ పైన ఏ రోతగా అవకాశం లేదుగా. నీవు విమోచింపబడ్డావు.